నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు గత కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ వల్ల బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఎప్పుడైతే ఓజీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారో అప్పుడు ఆ వర్షంలో తడవడం వల్ల వైరల్ ఫీవర్ వచ్చిందో తెలియదు మరి ఏ ఇతర కారణాల వచ్చింది అనే విషయం అయితే తెలియదు కానీ అయితే ఇప్పుడు వైరల్ ఫీవర్ వల్ల గత 4-5 రోజులుగా సఫర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ అయితే త్వరగా కోలుకోవాలని ఇటు ఫ్యాన్స్ ఇటు అంతేకాకుండా రాజకీయాలలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా కోరుకుంటున్నారు అయితే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి ఆయనను పరామర్శించినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటన్న విషయాల గురించి ఒకసారి క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు పరామర్శ హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఎం కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి ప్రధాని మోడీ పర్యటన జీఎస్టీ ఉత్సవ్పై చర్చ సో చూసుకుంటే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తుంది అక్కడ పరామర్శించడంతో పాటు కొంచెం చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది అసలు ఏం చర్చ ఏంటనేది కూడా ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని పవన్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రస్తుతానికి జ్వర తీవ్రత లేదని ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుందని పవన్ చంద్రబాబుతో చెప్పారు క్రానిక్ బ్రాంకైటిస్ వల్లే దగ్గు గొంతు నొప్పి వస్తుందని వైద్యులు తెలిపారని వివరించారు అనంతరం ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకొచ్చాయి మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం ప్రత్యేక కార్యక్రమంతో నియామక పత్రాలు అందించడం ద్వారా యువతలో మనోధైర్యం స్ఫూర్తి నింపారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమాన్ని అక్టోబర్ 4న ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పగా ఈ పథకం అందరి మన్ననలు పొందుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు జీఎస్టీ 2.0 సంస్కరణలపై కూడా అవగాహన కల్పించేందుకు చేపట్టబోయే జీఎస్టీ ఉత్సవ్ నిర్వహణపైన చర్చించారు అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఈ పర్యటన విజయవంతంగా అనుసరించాల్సిన కార్యాచరణపై మాట్లాడారు సుమారు 1:15 పాటు ఇరువురు చర్చించుకున్నట్టు తెలుస్తోంది సో చూశారు కదా ఇటు జ్వరం వచ్చినా సరే ఆయన ఇంటి బాట పట్టినా సరే ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా ఆయన ఆలోచిస్తున్న తీరు మాత్రం నిజంగా అందరినీ ఆలోచింపజేస్తుంది అయితే ఇక్కడ సీఎం అంటే ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఈయన కనీసం 10 నిమిషాలు కూడా ఖాళీ ఉండదు అటువంటి వ్యక్తి తన పనులన్నిటినీ పక్కన పెట్టి మరి డిప్యూటీ సీఎం కోసం వెళ్ళడం అనేది కూడా ఇక్కడ నిజంగా చర్చనీయాంశంగా మారింది దీన్ని బట్టే తెలుస్తుంది వీరిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందనేది ఎంత అండర్స్టాండింగ్లో ఉంది అనేది అయితే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు 1:20 పాటు ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది అంటే ఆల్రెడీ ఆటో డ్రైవర్ల కోసం 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల ఖాతాలో వేయడానికి ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమంలో అక్టోబర్ 4 అంటే ఇంతకు ముందు అక్టోబర్ 2న డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు డేట్ని మార్చి 2 రోజుల ఆలస్యంగా అంటే అక్టోబర్ 4న డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని గవర్నమెంట్ నిర్ణయించింది ఈ విషయం గురించి కూడా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో చర్చించినట్టు తెలుస్తుంది అంతేకాదు మెగా డిఎస్సి ఉత్సవ్ కారణంగా ఎంతో మందికి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు దొరికాయన్నమాట సో ఈ విధంగా యువతలో మనోధైర్యం పెరుగుతుంది ఓకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకి ఏదో ఒక జాబ్ వస్తుంది ఏదో ఒక కొలువులో మనం ఖచ్చితంగా తీరుతాం అన్న రీతిలో అయితే యువతకు కూడా ఒక ధైర్యం వచ్చే విధంగా ఇది ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించడం జరిగింది అంతేకాదు జీఎస్టీ 2.0 సంస్కరణల గురించి కూడా ప్రజలందరికీ అవగాహన పెరిగేలాగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అక్కడ జీఎస్టీ గురించి అయితే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు ఇదే జీఎస్టీ 2.0 ఉత్సవ్ సో జీఎస్టీ ఉత్సవ్ అయితే ఎంతో గ్రాండ్గా నిర్వహించాలని నారా చంద్రబాబు నాయుడు తెలియజేసినట్టు తెలుస్తుంది అంతేకాదు గత కొన్ని రోజుల్లో ఇక శ్రీశైలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కూడా పవన్ కళ్యాణ్తో చర్చించినట్టు తెలుస్తుంది ఆయన సభకు రాకపోయినా సరే ఇటు నారా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఇవన్నీ కూడా వివరించడం అనేది నిజంగానే ఆయన తీరుని అందరూ ప్రశంసించేలా అయితే చేస్తుంది ఏదేమైనా సరే వీరిద్దరి బంధం మాత్రం మరొకసారి చర్చనీయాంశంగా మారబోతుంది సో మరి వెయిట్ చేసి చూద్దాం తొందరగా కోలుకొని పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రజల మధ్యకు వస్తారా లేదా అనేది